వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. గత క్లాసులో మనం ఈ యొక్క ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 2 సిలబస్లో ఉన్నటువంటి మనం కుటుంబం నేర్చుకున్నాం. కుటుంబం తర్వాత వివాహం తర్వాత మనకి ఎవరు వస్తారు? బంధువులు. ఇప్పుడు బంధుత్వం గురించి మనం ఈ క్లాసులో కంటిన్యూ చేద్దాం. బంధుత్వం, అసలు బంధువులు అంటే ఎవరు? బంధువులు ఎన్ని రకాలుగా ఉంటారు? అసలు ఎవరెవరు బంధువులు? బంధువులు అంటే మనకి 2 రకాల బంధువులు ఉంటారు. ఏ బంధువులు వాళ్ళు? రక్త సంబంధికులు మరియు వైవాహిక సంబంధికులు. రక్త సంబంధికులు అంటే తల్లి తండ్రి, మన వంశానికి సంబంధించి మన రక్తంతో అంటే మన బంధుత్వం రక్తం ద్వారా వచ్చే రక్త బంధికులు. వాళ్ళ కాక వైవాహిక సంబంధం ద్వారా ఎవరైతే భార్య వివాహం తర్వాత భర్తకి భార్య, భార్యకి భర్త, వాళ్ళ వివాహం ద్వారా వచ్చే వాళ్ళే వైవాహిక బంధువులని అంటాము. ఇక్కడ బంధుత్వాలు 2 రకాలు ఉంటాయి, రక్త సంబంధికులు మరియు వైవాహిక బంధువులు. మళ్ళీ బంధువుల్లో ప్రాథమిక బంధువులని, ద్వితీయ బంధువులని, తృతీయ బంధువులని వివరించడం జరుగుతుంది. ఫస్ట్ అసలు మనం అనుకుని గత క్లాసులో చెప్పాను, పురుషుడు అంటే డెల్టా అని, స్త్రీ సర్కిల్ అని, ఈక్వల్ అయితే వివాహం అని, వంశం అని, రక్త సంబంధికులని చెప్పుకున్నాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. మన కుటుంబంలో ఇవి అంత టచ్ చేసినప్పటికి కూడా మెయిన్ బంధుత్వంలో బాగా రిలేషన్స్ ఉపయోగపడతాయి. ఈ యొక్క ఏవైతే మనకి సాంకేతిక సింబల్స్ ఉన్నాయో వీటిని ఉపయోగించి ఈ యొక్క బంధుత్వం అనేది పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలి. ఈ బంధువు రిలేషన్ వీటి మీద వీటి ద్వారా తెలుసుకోవడం మనకి ఈజీగా అర్థమైద్ది. చూడండి, ఒక పురుషుడు ఒక స్త్రీ, వీళ్ళిద్దరికి ఈక్వల్ అంటే వివాహం అయ్యింది. ఏ రకమైన సంబంధం ఉంది వీళ్ళిద్దరికి? వైవాహిక సంబంధం. ఒక కుటుంబం అనేది నేను తీసుకుంటే, ఒక కుటుంబం తీసుకున్నట్లయితే ఈ కుటుంబంలో ఏమంటారు? రక్త సంబంధికులు మరియు వైవాహిక సంబంధికులు వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళ బంధువులు అంటాము. ఒక భార్య భర్త కుమార్తెలు కుమారులు ఉంటారు, వాళ్ళిద్దరు రక్త సంబంధికులు అవుతారు. భార్య భర్తకు వైవాహిక సంబంధం, భర్తకు భార్య వైవాహిక వీళ్ళ వైవాహిక సంబంధికులు. అంటే కుటుంబం ఏర్పడాలి, కుటుంబంలో ఉన్నటువంటి బంధువులే ఇక్కడ బంధువులే. అది వైవాహిక సంబంధం ద్వారా రక్త సంబంధం ద్వారా ఏర్పడిన బంధువులు ఉంటారు. నెక్స్ట్, ఇప్పుడు అనుకున్నాం వీళ్ళిద్దరికి వివాహం అయింది. వీళ్ళ వివాహం తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టారనుకుందాం. ఇప్పుడు వీళ్ళ వివాహం అయింది. వివాహం తర్వాత వీళ్ళకి కుమార్తెలు పుట్టారు. వీళ్ళ రిలేషన్ వీళ్ళిద్దరి రిలేషన్ బ్లడ్ రిలేషన్, వీళ్ళ ముగ్గురు రిలేషన్ బ్లడ్ రిలేషన్. చూడండి, ఇక్కడున్న పురుషుడికి పురుషుడు బ్లడ్, ఇక్కడ పురుషుడికి స్త్రీ బ్లడ్ రిలేషన్, ఇక్కడున్న స్త్రీకి పురుషుడు బ్లడ్ రిలేషన్, అలాగే ఇక్కడున్న స్త్రీ కూడా బ్లడ్ రిలేషన్ ఉంది. కానీ వీళ్ళిద్దరికి మాత్రమే వైవాహిక సంబంధం ఉంది. నెక్స్ట్, ఈ స్త్రీకి వేరే పురుషుడితో వివాహం చేశాం, అలాగే ఈ పురుషుడికి వేరే స్త్రీతో వివాహం చేశాం. ఓకేనండి. ఇప్పుడు ప్రాథమిక బంధువులు మొత్తం మనకి 7 ఉంటారు. ద్వితీయ బంధువులు 33 మంది ఉంటారు. తృతీయ బంధువులు 151 మంది ఉంటారు. చెప్తాను ప్రాథమిక బంధువులు. చూడండి, ఇక్కడ ప్రాథమిక బంధువులు ఇప్పుడు ఈ ప్రాథమిక చూడండి, వీళ్ళ వివాహం ద్వారా వచ్చారు, వీళ్ళ రక్త సంబంధికులు. ఈ యొక్క పురుషుడికి ఈ స్త్రీ ఏ బంధువు అయింది? రక్త బంధువు అయిద్దా? అవదో, వైవాహిక బంధువు అయింది. ఏ విధంగా? తన యొక్క కుమారుడికి వివాహం జరగడంలో కోడలు వచ్చింది, వివాహం ద్వారా వచ్చింది కాబట్టి ఆమె ఏమైంది? వైవాహిక సంబంధం అవుతుంది. ఇక్కడ కుమార్తె వివాహం చేసి అల్లుడు వచ్చాడు, అల్లుడు ఏ బంధువు అవుతాడు? రక్త సంబంధికుడు అవుతాడు. అవడు వైవాహికం, కూతురికి వివాహం చేయడం వల్ల వచ్చాడు కాబట్టి ఏమవుతాడు? వైవాహిక సంబంధం అవుతుంది. అలాగే కోళ్ళ వైపు బంధువులందరూ ఏమవుతారు? వైవాహిక బంధువులు అవుతారు. ఇటువైపు ఉన్నటువంటి అల్లుడి వైపు బంధువులందరూ ఏమవుతారు? వైవాహిక బంధువులు అవుతారు. అంటే రక్తంతో పంచుకుని రక్త సంబంధం కలిగిన వాళ్ళు రక్త సంబంధికులు, వాళ్ళని రక్త సంబంధికులు అంటాము. అలా కాకుండా వివాహం ద్వారా బంధుత్వాలు ఏర్పడితే వాటిని వైవాహిక బంధువులు అని అంటాము. మనకి ప్రాథమిక బంధువులు మొత్తం 7 ఉంటారు. చూడండి, తల్లి తండ్రి కామన్గా వీళ్ళిద్దరు ఉంటారు. సోదరుడు సోదరి,
సోదరుడు సోదరి, తర్వాత కుమారుడు కుమార్తె. చూడండి 2, 4, 6 ఇంకొకరు మిగిలారు. వీళ్ళంతా ఎవరు? రక్త సంబంధికులు. వీళ్ళంతా ఎవరు? రక్త సంబంధికులు. మిగిలిన వ్యక్తి ఎవరంటే వాళ్ళే వైవాహిక సంబంధికులు. ఆ వైవాహిక సంబంధికులు ఎవరంటే భార్య లేదా భర్త. మిగతా వాళ్ళంతా బ్లడ్ రిలేషన్, రక్త సంబంధికులు. వైవాహిక సంబంధికులు ఎవరంటే భార్య అయి ఉండొచ్చు లేదా భర్త అయి ఉండొచ్చు. ఇక్కడ పురుషుడు తీసుకుంటే భార్య ఏమవుతుంది? భార్య అవుతుంది. ఇక్కడ వైవాహిక సంబంధికురాలు అవుతుంది. అప్పుడు ఎంతమంది అయ్యారు? మొదటి ప్రాథమిక బంధువులు 7 అయ్యారు. చూడండి 3, 2, 6, 1, 7. ఎంతమంది? 7 అయ్యారు. ఇది వైవాహిక సంబంధం. ఒకలే ఉంటారు. ఏది ప్రాథమిక కుటుంబంలో ప్రాథమిక బంధువులు అంటే వాళ్ళ బంధువులు మొత్తం 7 ఉంటారు. తల్లి తండ్రి, సోదరుడు సోదరుని, కుమారుడు కుమార్తె, భార్య. తల్లి తండ్రి, సోదరుడు సోదరుని, అలాగే కుమారుడు కుమార్తె మొత్తం కలిపి రక్త సంబంధికులైతే భార్య లేదా భర్త ఒక్కలే వైవాహిక సంబంధికులు. భార్య వైపు బంధువులందరూ వైవాహిక బంధువులు, భర్త వైపు బంధువులందరూ వైవాహిక బంధువులు. ఓకేనండి, కాన్సెప్ట్ అర్థమైతే మనం ఇప్పుడు నెక్స్ట్ ద్వితీయ బంధువులు ఎవరో చూద్దాం. ఇప్పుడు ద్వితీయ బంధువులు చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి వివాహం అయింది అనుకుందాం. వీళ్ళిద్దరు ఒకే కుటుంబం కాబట్టి ప్రాథమిక బంధువులు అయ్యారు అనుకుందాం. కానీ ఇతనికి సపరేట్గా కొంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారు. ఈమెకు కూడా సపరేట్ కొంతమంది ప్రాథమిక బంధువులు ఉంటారు. ఇతనికి ఎవరు ఉంటారు? ఇతని తల్లి తండ్రి, ఇతని యొక్క రక్త సంబంధం ఏంటంటే తల్లి తండ్రి, అతని యొక్క సోదరుడు వీళ్ళు ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా ఈమెకు కూడా తల్లి తండ్రి సోదరుడు ఉంటారు. అంటే ఇతనికి సపరేట్ ప్రాథమిక బంధువులు ఉంటారు, ఈమెకు కూడా సపరేట్ ప్రాథమిక బంధువులు ఉంటారు. అర్థమైందండి? వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వైవాహిక సంబంధికులు. వీళ్ళిద్దరికి ప్రాథమిక బంధువులు. వైవాహిక సంబంధికుల్లో వీళ్ళ బ్లడ్ రిలేషన్ కాదు, ఇతని యొక్క రక్త సంబంధికులు ఉంటారు ప్రాథమిక బంధువులు, ఈమె యొక్క రక్త సంబంధికులు ప్రాథమిక బంధువులు ఉంటారు. దట్స్ క్లియర్. ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి రక్త సంబంధికులు ప్రాథమిక బంధువులు ఈమెకి ద్వితీయ బంధువులు అవుతారు. ఏమవుతారు? ద్వితీయ బంధువులు అవుతారు. అలాగే ఇతనికి ఉన్నటువంటి ప్రాథమిక బంధువులు ఈమెకి ఏమవుతారు? ద్వితీయ బంధువులు అవుతారు. అంటే ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు ఏమవుతారు? ద్వితీయ బంధువులు అవుతారు. అంటే వీళ్ళిద్దరు ప్రాథమిక బంధువులు. ఇప్పుడు ఏ అనే బి అనేవాడు భార్యాభర్త అనుకుంటే ఏకున్న ప్రాథమిక బంధువులు, ఏకున్న ప్రాథమిక బంధువులు, అలాగే బీకున్న ప్రాథమిక బంధువులు అనుకుందాం. ఏకున్న ప్రాథమిక బంధువులందరూ బీకి ఏమవుతారు? ద్వితీయ బంధువులు అవుతారు. ఏకమవుతారు? ద్వితీయ బంధువులు. అలాగే బి యొక్క ప్రాథమిక బంధువులు అవుతారు, ద్వితీయ బంధువులు అవుతారు. అంటే ఒక ప్రాథమిక బంధువు యొక్క ఆ ప్రాథమిక బంధువులు నాకు ద్వితీయ బంధువులు అవుతారని అర్థం. ఉదాహరణ నేనున్నాను, నేను నా భార్య, ఇద్దరం వైవాహిక భార్యాభర్తలం. అలాగే మా నాన్నగారు మా అమ్మగారు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు, వీళ్ళు ఏమవుతారు? నాకు ప్రాథమిక బంధువులు. కానీ నా భార్యకి వెళ్ళేప్పటికి ఏమవుతారు? నా యొక్క ప్రాథమిక బంధువులు నా భార్యకి ద్వితీయ బంధువులు అవుతారు. అలాగే నా భార్య యొక్క అన్నదమ్ములు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు నాకు ద్వితీయ బంధువులు అవుతారు. అర్థమైందండి? ఒక ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు అవుతారు. దట్ ఇస్ ఎ క్లియర్. మీకు క్లియర్గా అర్థమైందండి? నేనే ఉన్నాను, నేను మా మిసెస్ వైవాహిక బంధువులం, ఇద్దరు ప్రాథమిక బంధువులం. నాకు వివాహం రాకముందే నాకు ఒక కుటుంబం ఉంటుంది, నా మిసెస్కి ఒక కుటుంబం ఉంటుంది. ఆమె యొక్క ప్రాథమిక బంధువుల దగ్గర నుంచి నేను ఒక ప్రాథమిక బంధువుల దగ్గర నుంచి వచ్చాము. ఇప్పుడు నా ప్రాథమిక బంధువులందరూ నా మిసెస్కి ద్వితీయ బంధువులు అవుతారు. మా మిసెస్ యొక్క ద్వితీయ బంధువులందరూ నాకు, ఆమె యొక్క ప్రాథమిక బంధువులందరూ నాకు ద్వితీయ బంధువులు అవుతారు. దట్స్ ఎ క్లియర్. ఇప్పుడు ఇక్కడ మా మిసెస్ బి అనుకున్నాం. నా మిసెస్కి సోదరుడు ఉన్నాడు, అలాగే సోదరి ఉంది. ఇప్పుడు ఈమెకి మ్యారేజ్ అయితే ఒక భర్త వస్తాడు, అలాగే సోదరుడికి భార్య వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడున్న బీకి లేదా నా భార్యకి తమ యొక్క చెల్లి, తమ యొక్క తమ్ముడు కూడా ప్రాథమిక బంధువులు. కానీ వాళ్ళ యొక్క భర్తలు, వాళ్ళ యొక్క భార్యలు ద్వితీయ బంధువులు అవుతారు. ఏమవుతారు? ద్వితీయ బంధువులు అవుతారు. మళ్ళీ నాకు ఎలాగవుతారు? ఇక్కడ నా మిసెస్కి ఎవరైతే ద్వితీయ బంధువులు అవుతారో వాళ్ళు నాకు తృతీయ బంధువులు అవుతారు. అంటే నా ప్రాథమిక బంధువుల యొక్క
ద్వితీయ బంధువులు నాకు తృతీయ బంధువులు అవుతారు. దట్స్ క్లియర్. ఒక్కసారి క్లియర్గానండి. ఏంటంటే ఒక ప్రాథమిక బంధువులు ఇద్దరుంటే ఆ ప్రాథమిక బంధువులకి వైవాహికం ద్వారా బంధువులు ఏర్పడ్డారు, అంటే వివాహం ద్వారా వాళ్ళిద్దరు కలిపి ప్రాథమిక బంధువులు అయ్యారు. దట్స్ క్లియర్. మళ్ళీ వాళ్ళిద్దరికే ప్రాథమిక బంధువులు ఉంటారు కదా, ఆ ప్రాథమిక బంధువులు ఈ ఇప్పుడు నేనున్నాను, నేను నా భార్య పెళ్ళయింది, వైవాహిక భార్యాభర్తలం, మేమిద్దరం ప్రాథమిక కుటుంబం, ప్రాథమిక బంధువులం. ఇప్పుడు నాకు మా కుటుంబం, మా తల్లి తండ్రులు, నా అన్నదమ్ములు నాకు ప్రాథమిక బంధువులు, నా మిసెస్ వాళ్ళ అన్నదమ్ములు ఆమెకు ప్రాథమిక బంధువులు. కానీ నాకు వచ్చేసరికి నా మిసెస్ అన్నదమ్ములందరూ నాకు ద్వితీయ బంధువులు అవుతారు, అలాగే నా అన్నదమ్ములందరూ నా భార్యకి ద్వితీయ బంధువులు అవుతారు. దట్స్ క్లియర్. ఓకే. ఇప్పుడు నాకు నా మిసెస్ యొక్క అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ భార్యలు నా మిసెస్ ద్వితీయ బంధువులు అవుతారు, నాకు తృతీయ బంధువులు అవుతారు. అంటే నా ప్రాథమిక బంధువు ఎవరు? నా భార్య. నా భార్య యొక్క ద్వితీయ బంధువులు ఎవరు? వాళ్ళ అన్నదమ్ముల యొక్క భార్యలు. నా మిసెస్ నా భార్య అంటే నా ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు నాకేమవుతారు? తృతీయ బంధువులు అవుతారు. అంటే ఒక ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు అవుతారు. నెక్స్ట్ ఒక ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అవుతారు. చూడండి, ఒక ప్రాథమిక బంధువు క్లియర్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇప్పుడు ప్రాథమిక బంధువులు ఎంతమంది అనుకున్నాం? 7. ద్వితీయ బంధువులు ఎంతమంది అనుకున్నాం? 33. తృతీయ ఎంత అనుకున్నాం? 151 మంది ఉంటారు. ఇదండి ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు. చూడండి, వీళ్ళంతా మన సామాజికంగానే వస్తారు. బంధువులు అంటే అక్కడ సామాజికంగానే మనకు ఏర్పడతారు. సమాజం అనకండి ఏ రకమైన బంధాలు ఉంటాయని చెప్పి మెకావారు చెప్పాడు. సంబంధాల అల్లిక. మెకావారు ఏం చెప్పాడు? ఒక కుటుంబం లేదా సమాజం కొన్ని రకాల సమాజాల బంధాల యొక్క అల్లిక అని చెప్పిన వాళ్ళు మనకి మెకావారు గతంలో చెప్పాడు. గతంలో మనం చదివాం కూడా ఇది. అల్లికలో చూడండి, సమాజం అనగా మానవ సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరంటే మెకావార్. కుటుంబంలో ఏమంటే కులం ఉంటుంది, ప్రతి కుటుంబానికి కులం ఉంటుంది. కులంతో పాటు ఏముంటుంది అనుకున్నాం? గోత్రం ఉంటుంది. కులంతో పాటు ఏముంటుంది? గోత్రం ఉంటుంది. అలాగే కుటుంబానికి ఏముంటుంది? కుటుంబంలో వివాహం అవుతుంది, వివాహం. అలాగే జాతి, ప్రతి కుటుంబం ఏదో జాతికి చెందిన కుటుంబం అయి ఉంటుంది, అవునా కదా? అలాగే మతం, ప్రతి కుటుంబానికి ఒక మతం ఉంటుంది, అవునా కదా? ఇలాంటి సమాజ నిర్మాణానికి సంబంధించి సంబంధాల బంధుత్వం ప్రాథమిక భూమిక వహిస్తుంది. చూడండి, ఇది ఒక కుటుంబం అనుకుంటే ఈ కుటుంబానికి ఏంటంటే కుటుంబానికి మతం ఉంటుందా ఉండదా? మతం ఉంటుంది. కుటుంబం ఒక జాతి నుంచి వస్తే లేదా? ఒక జాతి నుంచి వస్తుంది. కుటుంబంలో వివాహాలు అవుతాయి లేదా? వివాహాలు అవుతాయి. కుటుంబానికి గోత్రం ఉంటుందా లేదా? గోత్రం ఉంటుంది. అర్థమవుతుందండి? ఒక కుటుంబం ఏర్పడాలంటే వివాహం అయి తీరాలి. వివాహం అయితే కుటుంబం వస్తుంది. వచ్చినటువంటి కుటుంబానికి మళ్ళీ ఆ కుటుంబంలో మళ్ళీ వివాహాలు అవుతాయి, సైక్లింగ్ జరిగిద్ది. ఈ వివాహంలో గోత్రం అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి కుటుంబం ఏదో ఒక జాతి నుంచే వస్తుంది. అలాగే జాతి ఉంటుంది, అలాగే గోత్రం ఉంటుంది. ఇది ఒక కుటుంబం. అంటే ఇన్ని రకాల అల్లికలతో ఉంటుంది కుటుంబం అని చెప్పిన వారు మెకావార్. అలాగే బంధుత్వం అనేది వివాహం ద్వారా కానీ, ప్రత్యుత్పత్తి అంటే లైంగిక సంపర్కం ద్వారా కానీ వ్యక్తుల మధ్య ఏర్పడేదే బంధుత్వం. చెప్పుకున్నాం. ఇక్కడ లైంగికం ద్వారా వచ్చే రక్త సంబంధికులు, ప్రత్యుత్పత్తి ద్వారా అంటే రక్త సంబంధం ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చేది. అలాగే వివాహం అంటే చెప్పుకున్నాం, ఏమనుకున్నాం? వైవాహిక సంబంధాలు అనుకున్నాం. ఈ 2 సందర్భాల్లో కుటుంబం ఏర్పడుతుంది. బంధుత్వం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన సమాజశాస్త్రవేత్త సర్ హెన్రీ మెయిన్. చెప్పుకున్నాం, సర్ హెన్రీ మెయిన్ ఏం చెప్పారని చెప్పుకున్నాం. స్వైర వివాహ సిద్ధాంతంలో మనకి ఏం చెప్పుకున్నాం? జాతుల వర్గీక అక్కడ కుటుంబం నిర్వచించేటప్పుడు మనకి మా పితృవంశ కుటుంబం ఎలా ఏర్పడిందని అరిస్టాటిల్, ప్లేటో చెప్తే ఈ యొక్క హెన్రీ మెయిన్ అయిన ఆయన దాన్ని విశదీకరించాడు. గతం గుర్తుందో లేదో మన కుటుంబం అనే లెసన్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? కుటుంబం పితృస్వామిక కుటుంబాలు. తండ్రి అంటే ఈ యొక్క మన హిందూ సాంప్రదాయంలో పురుషుడు పుట్టకతోనే బలవంతుడు కాబట్టి పితృస్వామి కుటుంబాలు ఏర్పడిని అరిస్టాటిల్, ప్లేటో వివరిస్తే దాన్ని విశదీకరించింది ఎవరంటే హెన్రీ మెయిన్. ఈయనే బంధుత్వాలు మొదటిగా ఉపయోగించిన సామాజిక శాస్త్రవేత్త. భారతదేశంలో పితృస్వామి కుటుంబాలపై పరిశోధన చేసి ఫలితాలు 1861లో ప్రాచీన గ్రంథంలో వివరించారు. చూసారా? ఎవరి మీద వివరించాడు ఇతను? తండ్రి మీద, పితృస్వామి కుటుంబం మీద ఇతను పరిశోధన చేశాడు. ఆ గ్రంథంలో మొదటిసారిగా బంధుత్వం అనే పదాన్ని ఉపయోగించాడు.
తర్వాత కాలంలో మాతృవంశ సంబంధాల క్రమంలో మెకెలెన్ అనే సామాజిక శాస్త్రవేత్త వివాహం, ఏ వివాహం, ఆదిమ వివాహం అనే గ్రంథం గురించి వివరించాడు. దత్తత ద్వారా పడే బంధుత్వం నిజానికి వివాహ బంధుత్వం రక్త సంబంధం కాదు, అయినప్పటికీ సృష్టిలో అది బంధుత్వమే. చూడండి, దత్తత తీసుకున్నాం, వాళ్ళ రక్త సంబంధికులా కాదు, వైవాహిక సంబంధికులా కాదు, కానీ అప్పటికి కూడా సమాజపరంగా వాళ్ళు కూడా మనం బంధువులుగానే వర్గీకరించడం జరిగింది. ఓకేనండి. నిర్వచనం: కుటుంబంలోనే మనిషికి మధ్య, ఒక మనిషికి మధ్య, సముదాయంలో మనిషికి మధ్య ఉండే సంబంధమే బంధుత్వం. ఇది ఎలా ఉండొచ్చు? అంతర్గత మనోపరబోధన మీద ఆధారపడి సర్వవ్యాప్త సంబంధాల మౌలిక విలిసిలేదే బంధుత్వం, కిన్షిప్. మజుందర్ చెప్పాడు, సమాజ శాస్త్రవేత్త ఏం చెప్పాడు అనే గ్రంథం, సమాజ శాస్త్రం గ్రంథంలో వివరించాడు ఇదంతా. చూడండి, బంధువులు అంటే ఎలా? రెండే, చాలా డెడ్ ఈజీ. బంధువులు అంటే రెండు రకాలు వస్తారు. ఎలా బంధుత్వం? అది ఎరకు వస్తారు, వైవాహికం లేదా రక్త సంబంధం. ఎవరు వివరించినా ఎవరు చెప్పినా ఒకటే. ఇక్కడ కొద్దిగా వివరిస్తారు తప్ప అన్ని రకాలు ఒకటే ఉంటాయి. అది మనం కొద్దిగా అవగాహన చేసి చదువుకుంటే డెడ్ ఈజీగా మీకు అర్థమవుతుందండి. చెప్పుకున్నాం గుర్తులు ఉంటాయని, మనం ఇప్పుడు ఉపయోగించిన గుర్తులనే చెప్పుకోవడం. చూడండి, పురుషుడు స్త్రీ వైవాహిక సంబంధం, ఏకరక్త సంబంధం. ఏకరక్తం ఇలా అయినా వేసి దించుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థం వేసాను. అలాగే వంశక్రమం చూడండి, తండ్రిని తా అంటారు, తల్లిని తా అంటారు, భర్త బా, భార్య బా, సోదరుడు సోడు, సోదరి సోరి, కొడుకు కో, కూతురు కూ. పైన చెప్పిన గుర్తుల్ని సాంకేతిక అక్షరాలు ఉపయోగించి, అంటే పదాలు మొత్తం ఉపయోగించకుండా సాంకేతిక సంభాషణలో ఉపయోగించడానికి ఉపయోగించే పదాలు అవి. చూడండి, ఇంకా మనం వేసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్, బంధుత్వం టైప్, బంధువుల రకాలు ఇప్పుడే చెప్పుకున్నాం. బంధువులు ఎన్ని రకాలు ఉంటారు ఏంటని. 1861లో ప్రాంతంలో సార్ హెర్నీ మేయన్ తొలిసారిగా భారతీయ కుటుంబాలపై అధ్యయనం చేసి ఎన్షియన్ లా అనే పుస్తకంలో బంధుత్వం గురించి రాయడం జరిగింది 1861లో సర్ హెర్నీ మేయన్. తర్వాత 4 ఏళ్ళకి 65లో మెక్లేన్ అనే అతను ఆదిమ జాతి వివాహాలని చెప్పి మాతృ వ్యవస్థ గురించి కూడా రాశాడని చెప్పుకోవడం జరిగింది. మనం చూడండి, ఇవే ఇక్కడ వైవాహిక బంధంతో ఏకరక్త బంధం. వైవాహికం అంటే వివాహం ద్వారా ఎవరు వస్తారు దాంట్లో? భార్య, భర్త, అత్త, మామ, వదిన, మరదలు, బావ, మరిది, ఇవన్నీ వైవాహిక సంబంధమే. ఏకరక్తం ఎవరు ఉంటారు? ఇక్కడ మన వాళ్ళే బంధువులు ఎవరు ఉంటారు? మన చూడండి, ఏకరక్త బంధంతో ఎవరుంటారు? సోదరులు, తండ్రి, తల్లి, కుమారులు, కుమార్తెలు, వీళ్ళంతా కూడా ఏకరక్త సంబంధికులు. మళ్ళీ బంధుత్వం 2 రకాలు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎక్కడ? నివాసాన్ని బట్టి. ఆల్రెడీ కుటుంబాలు వచ్చి ఇక్కడ వస్తాయి. నివాస సమూహంలో ఉంటాం, వంశాల క్రమంలో ఉంటాం. నివాసంలో బంధువులు కలిసి ఉంటారు. ఎవరు ఉంటారు? భార్య, భర్త, ఒకే కిచెన్ ఉండాలి, వంటగదికి ఉండాలి, ఒకే గూడు ఉండాలని చదువుకున్నాం కదా. సేమ్ ఇక్కడ అదే వస్తుంది. అలాగే వంశక్రమం, వీటిని ఏకరక్త సంబంధికులు అంటారు. సో మరి ఏకవంశం, ద్వంద్వ వంశం, అలాగే మిశ్రమ వంశం, ఇవన్నీ కూడా కుటుంబాలు. చూడండి, ఏకవంశానికి క్రమ సమూహానికి చెందిన అలంతా ఒకే రక్త సంబంధికులు ఉంటారు. వంశ పురుషుడు అయినా పితృవంశం లేక వంశకర స్త్రీ అయితే స్త్రీ, అక్కడ ఎవరైనా ఉండొచ్చు. నేను చెప్పుకున్నాం. అదే కనుక కేరళలో నాయర్ వ్యవస్థ తీసుకుంటే తల్లి, అక్కడే నమూద్రి బ్రాహ్మణ వ్యవస్థ తండ్రి. ఒక కేరళలో 2 వ్యవస్థలు ఉన్నాయి, మాతృస్వామిక వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ. నాయర్ల కుటుంబం మాతృస్వామిక వ్యవస్థ, నంబూదిరి బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఎవరు వంశక్రమంలో వస్తే వాళ్ళే ఏక వంశగ్రహం అని అంటాము. అలాగే ద్వంద్వ వంశంలో ఏంటి? పితృవంశ నియమాలు మరియు రెండు కలిసి ఉంటాయి. అవి నైజీరియా సమూహాల్లో, మన దేశంలో అస్సాంలో దింస, నీలగిరిలోనే తోడాలు ఉంటాయి. మిశ్రమ వంశక్రమంలో కొన్ని సమూహాలు పురుష సంతానం తమ తండ్రి బంధువర్గానికి, స్త్రీలైతే తల్లికి, ఈ 2 మిక్స్ అయి ఉంటాయి. ద్విపార్శ వంశక్రమంలో ఒక వ్యక్తి తల్లి వైపు తండ్రి వైపు ముఖ్యమైన రక్తబంధు సమూహాన్ని గుర్తించడానికి కింటెట్ అని అంటారు. ఓకేనండి. ఇప్పుడు బంధువుల్లో మళ్ళీ రిలేషన్స్ ఉంటాయి. పరిహాస సంబంధాలు, సౌష్ఠ పరిహాసం, అసౌష్ఠ పరిహాసం. సౌష్ఠ పరిహాసం అంటే ఏంటి? జోకులు వేస్తారు. చూడండి, చిన్నప్పుడు మనం ఎవరింటికి వెళ్ళాం, మన అమ్మగారి ఇంటికి వెళ్తే మన మేనమాలో వాళ్ళు మన మీద జోకులు వేస్తారు, ఆట పట్టిస్తుంటారు. అలాగే తాతలు కూడా ఆట పట్టిస్తుంటారు. వాటి జోక్స్ పరిహాసాలు అంటాం. మళ్ళీ పరిహాసాలు 2 రకాలు, సౌష్ఠ పరిహాసం, అసౌష్ఠ పరిహాసం. సౌష్ఠ పరిహాసం అంటే మన మీద ఎవరైనా జోక్ వేస్తే మనం వాళ్ళ మీద జోక్ వేస్తాం, దాన్నే సౌష్ఠ పరిహాసం అంటాం. బావ మరదలు, బావ ఏదనంటే మరదలు ఆడకోవడం పడచ్చు.
అలాగే అత్త అంటే మేనత్త అల్లుడు, ఆ రకంగా పరిహాస సంబంధాలు, సౌష్ఠ పరిహాస సంబంధాలు ఉంటాయి. అలా కాకుండా అసౌష్ఠ పరిహాసం అంటే అట్టి వాళ్ళు మనమే జోకేస్తారు, తిరిగి మనం ఏం అనకూడదాన్ని. ఎందుకంటే బంధుత్వం, రిలేషన్. ఒక తాత ఉన్నాడు పెద్ద ఆయన, మనల్ని ఏదో జోకులు వేస్తాడు. మా అమ్మగారు ఉన్నాడు, మా అమ్మగారు నాన్నగారు నా మీద జోకులు వేశారు అనుకో, నేనేమనాలి? రియాక్ట్ అవ్వకూడదు. ఆయన జోకులకి నవ్వి వదిలేయాలి తప్ప దీని అసౌష్ఠ పరిహాసం చేయకూడదు. అసౌష్ఠ పరిహాసం అంటే అదే, సౌష్ఠ పరిహాసం చేయకూడదు, అసౌష్ఠ పరిహాసం ఉండాలి. అంటే మన మీద ఎవరైనా జోక్స్ చేస్తే తిరిగి మనం అనకూడదు. ఇందువల్ల వాళ్ళ మనమే పెద్ద రకమై ఉండొచ్చు మనకున్న రిలేషన్ బట్టి. ఇక్కడ ఈ జోక్స్ చేసేది ఏదైతే ఉందో పరిహాస విధానాలు, ఈ పరిహాస విధానాలు రెండు. ఈ పరిహాసాలు ఎక్కడ జరిగితే? బంధువుల మధ్య జరిగితే. పెళ్లిళ్ళప్పుడు చాలా మంది రంగులు పూసుకుంటారు, చాలా మంది చిన్న చిన్న ఆట వస్తువులు పగలబడుతుంటారు, రకరకాలు చేస్తారు, కుర్చీలో కూర్చుంటే కుర్చీ లాగేస్తుంటారు. ఇలా ఒక రకమైన ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాటిని పరిహాసాలుగానే తీసుకుంటారు. మళ్ళీ ఈ పరిహాసాలు రెండు రకాలు అనుకున్నాం, సౌష్ఠ పరిహాసం, అసౌష్ఠ పరిహాసం. పెళ్ళైనప్పుడు చూడండి, పెళ్లికొడికి కొంతమంది తెలియకోకుండా మన జ్యూస్లో ఏం చేస్తారు, మరదలో సాల్ట్ వేసేస్తుంది, లేదా వాళ్ళకి ఏదైనా కారం కలిపి వాటర్లో కారం అదే మంచి వేసిస్తారు. అలా ఒక రకమైనటువంటి పరిహాసాలు చేస్తుంటారు. ఈ పరిహాసాలు సౌష్ఠ పరిహాసాలు, అసౌష్ఠ పరిహాసాలు అని రెండు ఉంటాయి. సౌష్ఠం అంటే తిరిగి ఎదురు బదులు చేసేది, అసౌష్ఠం అంటే ఒకవైపు పరిహాసం ఉంటుంది, రెండో వైపు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక్కడ వైదొలుగు నడవడిని బంధువుల మధ్య అందరి బదులు సమూహం ఒకసారి ఉన్నప్పుడు కొంతమంది కనపడకుండా అంటే ఎదురు బదులు అవ్వకోకుండా తప్పుకుని తిరుగుతారు. దీన్ని వైదొలుగు నడవడి అంటారు. ఎవడేన్స్ అంటారు? వైదొలుగు నడవడి అంటే ఒకరికొకరు ఎదురవరు. చూడండి, అత్త అల్లుడు కొత్తగా పెళ్ళైనా కానీ ఎప్పుడైనా సరే అల్లు వచ్చేసరికి అత్తగారు సైడ్ అవుద్ది, ఎదురు కనపడదు. అలాగే కోళ్ళు, మాంగారు ఉన్నప్పుడు కోళ్ళు డైరెక్ట్గా వచ్చి అడగలేదు, ఒక తలుపు సాటును ఒక కట్టిన సాటు నుండి మాట్లాడద్ది. ఎందుకనంటే నిన్న చెప్పుకున్నాం, ముఖాముఖిగా మాట్లాడుకోరు. ఎందుకని? వీళ్ళు ఎదురు బదురవరు. ఎందుకని చెప్పుకున్నాం? అగమ్య గమనం ఉంటుందని చెప్పుకున్నాం. అగమ్య గమనం అంటే ఒక తల్లి ఒక కొడుకు, ఒక తండ్రి ఒక కూతురు, అన్న చెల్లెళ్ళు అంటే వరుస వాయులు లేకోకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే దాన్ని అగమ్య గమనం అన్నాము. ఎటువంటి వరుస వాయులు లేకోకుండా లైంగిక సంబంధాలు కలిగితే దాన్ని ఏమన్నా మనం అగమ్య గమనం అన్నాం. ఈ అగమ్య గమనం అనేది జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క వైదొలుగు నడవడి అనేది జరుగుతుంది. ఎందుకంటే అత్త అల్లుడికమైన కానీ మావ కోళమయ్యనడు కానీ ఎటువంటి లైంగిక సంబంధాలు జరగకూడదనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క అగమ్య గమనం అనేది ఏర్పడకుండడం కోసమే ఈ యొక్క వైదొలుగు నడవడి అనేది జరుగుతుంది. మాతుల అధికారం మనం చెప్పుకున్నాం. మనం పుట్టుకతోనే సహజ లక్షణం అది. తండ్రిని ఎవరో కూతురు, అలాగే తల్లికి ఎవరో కొడుకు, వాళ్ళ సపోర్టింగ్, వాళ్ళ రిలేషన్ అలా ఉంటుంది. అలాగే మేనమామ కుటుంబంలోకి ఎక్కువ అధికారాలు కలిగి ఉంది ఎవరంటే మేనమామ కలిగి ఉంటాడు. ఎక్కువ ఎవరు కలిగి ఉంటారు? మేనమామ కలిగి ఉంటారు. అది మన సహజం చూస్తాం. ఎప్పుడైనా సరే మన ఇంటికి మన బంధువులు ఎవరైనా రండి, పక్కన పెట్టండి, మన మేనమామ రాగానే పరిగెత్తికి వెళ్ళి వాటేసుకుంటాం, లేదా మన మేనమామ వచ్చారని చెప్పి దగ్గరికి వెళ్ళిపోయి ఆప్యాయతగా ఉంటాం. ఆ రిలేషన్ అదే. అలాగే అదే విధంగా మన మేనమామ కూడా అలాగే ఉంటాడు. ఓ మా మేనల్లుడు మేనగోళ్ళని ఫీలింగ్స్ వస్తాయి. అంటే మేనమామకి అంత అథారిటీ ఉంటుంది, అంత రిలేషన్ అది ఆటోమేటిక్ గానే వస్తుంది. మనకి యొక్క సొసైటీయే కాదు, మనకు అందరి కళ్ళ ముందు అందరి ఇళ్లలో జరిగేది ఇదే వాస్తవం. రియాలిటీగా మాట్లాడుకుంటే అది ఒరిజినల్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవాలు అవి. అలాగే దాన్ని మాతృాధికారం అంటాం. ఒక వ్యక్తి జీవిత విశేషాలన్నీ తల్లి కన్నా మేనమామ ముఖ్యం అనే ఆచారం ఉంటుంది. మేనమామ అన్ని బాధ్యతలు నిర్వహిస్తాడు. కొన్ని ఆచారాలు తండ్రి కోల్పోతే తల్లి ఎక్కడికి వెళ్తుంది? అలా బాబాయిలు వాళ్ళు ఎవరో పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఆమె మళ్ళీ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ మేనమామ దగ్గరే పెరుగుతారు పిల్లలు. మేనమామ యొక్క చూడండి, చాలా మన సినిమాల్లో కూడా చూపిస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వీటినే మాతుల స్థాని నివాసం, మేనమామ నుండి ఆస్తిని పొందటం. మాతుల స్థాని నివాసం అంటే మనం ఆల్రెడీ కుటుంబంలో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? నివాసాలు ఉన్నప్పుడు పతి స్థానిక కుటుంబం, పత్ని స్థానిక కుటుంబం అనుకున్నప్పుడు, అలాగే మాతుల స్థానిక కుటుంబం అని చెప్పుకున్నాం. మాతుల స్థానిక అంటే వివాహమైన తర్వాత భార్య తన భర్త యొక్క మేనమామ ఇంటికి వెళ్ళి నివాసం ఉంటే, భార్య తన భర్త యొక్క మేనమామ ఇంటికి వెళ్ళి నివాసం ఉంటే దాన్ని మాతుల స్థానిక నివాస కుటుంబం అనుకున్నాం మనం. సేమ్ ఇక్కడ అదే మాతుల స్థానిక నివాసం అని చెప్పుకున్నాం గతంలో. నెక్స్ట్ పితృస్వాధికారం. ఇక్కడ ఇంకొకటి రివర్స్, మనకి మేనత్త. చూడండి, మన మేనత్త కూడా అంతే. మనం వెళ్తే అంత గగలాడిపోతాం మేనత్త. మనకు కూడా అంతే రిలేషన్ మేనత్త అంటే.
సో పితృస్వాధికారం అని ఎవరంటాం? మేనత్త. ఒక జీవిత విశేషాలు తల్లి కన్నా మేనత్త ముఖ్యం. తండ్రి సోదరి, ఇక్కడ తండ్రి సోదరి, అక్కడ తల్లి సోదరుడు. మాతుల అధికారంలో తల్లి సోదరుడు. మాతుల అధికారం మేనమామ అంటే తల్లి యొక్క సోదరుడు. పితృస్వాధికారం మేనత్త, తండ్రి యొక్క సోదరి. మేనత్త నుండి ఆస్తి పొందడం వంటి ఆచారాలు ఈ పితృస్వాధికారంలో ఉంటాయి. నెక్స్ట్ చాలా కుహన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఈ కుహన పరిస్థితి అంటే ఏమీ లేదు. కొన్ని గిరిజన తెగల్లో భార్య డెలివరీ అయ్యేటప్పుడు అంటే ప్రసవించేటప్పుడు భార్య ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ తో, ఏ విధమైనటువంటి బాధలు పడుతుందో భర్త కూడా అదే విధమైనటువంటి ఫీలింగ్స్ తో, అదే విధమైన బాధలో పడినట్టు బయట యాక్ట్ చేస్తూ ఉంటాడు. దీన్నే కుహనా ప్రసూతి అంటారు. కృష్ణా పరిస్థితి అంటే కొన్ని గిరిజన తెగల్లో భార్య డెలివరీ సమయంలో అంటే ప్రసూతి అయ్యే సమయంలో ఆమెకు కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ బాధలన్నీ కూడా భర్త అనుభవించినట్టు ఫీలింగ్స్ కలిగి ఉంటాడు. ఆ ఫీలింగ్ ని మనం ఏమంటాం? కుహనా ప్రసూతి అంటాం. ఈ రోజు కూడా కొన్ని గిరిజన తెగలు ఈ సంప్రదాయాలు ఉంటాయంట, చేస్తూ ఉంటారు. ఇది కుహనా ప్రసూతి. నెక్స్ట్ ధనుర్భోత్సవం, యాడో ఫెస్టివల్ చెప్పుకున్నాం. ఎక్కడ? నీలగిరి ప్రాంతాల్లో తోడా అనే జాతి ఉంటుంది. ఒక అన్నకి ఒకే స్త్రీకి ఎక్కువ మంది భర్తలు కలిగి ఉంటారు, బహుభర్తత్వం ఉంటుందని చెప్పుకున్నాం. అంటే అన్న కలిగా పెళ్ళైతే మిగతా తమ్ముళ్ళందరూ కూడా పెళ్ళైనట్టే. అన్న భార్య అనే మిగతా తమ్ముళ్ళు కూడా భార్యగానే చేసుకుంటారు. ఇది పాండవుల వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకుంటారని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి ఇక్కడ భవన్ యాడో ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారని చెప్పుకున్నాం. ఎప్పుడు? ఆ స్త్రీకి ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత 7వ నెలలో ఆమెకు జరిగేటువంటి శ్రీమంతంలో, ఒక శ్రీమంతం ఫంక్షన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ధనుర్భోత్సవం అనే పెట్టి ఆ కాలంలో స్త్రీకి ఏం చేస్తారంటే బాణాలు సమర్పిస్తారు. అప్పుడు ఆ పుట్టబోయే బిడ్డకి ఎవరైతే సమర్పిస్తారో అతను సామాజిక తండ్రిగా, ఏ తండ్రిగా? సమాజం గుర్తించే తండ్రిగా, సమాజ తండ్రిగా గుర్తింపిస్తారు. రక్త సంబంధం తండ్రి కాదు, సామాజిక తండ్రి గుర్తింపు. అతను ఒక తండ్రి ఎవరో గుర్తించాలి కాబట్టి సమాజం ఇతరే తండ్రి అనే గుర్తింపు ఇస్తుంది. చూడండి, తోడాలు జైవిక పరమైన తండ్రి ఎవరో తెలియదు, వారి సామాజిక తండ్రి మాత్రమే తెలుసు. తోడాలు బహుభార్యత్వం పాటిస్తారు. ఏకకాలంలో తోడా స్త్రీ భర్తలు ఒకరితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తూ వాళ్ళంతా ఒక నివసంలో ఉంటారు. ఎవరైందో తెలియదు. అప్పుడు ఆ బిడ్డ తండ్రి ఎవరో తెలియదు కాబట్టి ఈ విధమైన విధానం వాళ్ళకి భవండి యాడో ఫెస్టివల్ మనుదాన ఉత్సవం జరుపుతారు. ఆ సమర్పించే వాళ్ళని ఏ తండ్రి అయితే ఇస్తాడో అతన్ని సామాజిక తండ్రి గుర్తిస్తాడు తప్ప జైవిక తండ్రిగా గుర్తించరు. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ప్రాథమిక బంధువులు. చూడండి, ప్రాథమిక సమూహంలోని వ్యక్తులందరి మధ్యన బంధుత్వాన్ని ప్రాథమిక బంధుత్వంగా పేర్కొంటారు. ఏ వ్యక్తులైనా తన జీవిత భాగస్వామితో పాటు తల్లిదండ్రులు, పిల్లలు ప్రాథమిక కుటుంబం. వివాహం ద్వారా, రక్త సంబంధం ద్వారా కానీ ఏర్పడితే వాళ్ళు తొలి బంధువులు అంటాము. చెప్పుకున్నాం ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు. ప్రాథమిక బంధువులు 7, ద్వితీయ బంధువులు 33 మంది, తృతీయ బంధువులు 151 మంది. ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు అవుతారు, ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అవుతారు. దట్ ఇస్ క్లియర్. ఫస్ట్ ప్రాథమిక బంధువులు, ఈ ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు అవుతారు, ఈ ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అవుతారు. చూడండి, అవే ఇక్కడ ఉండే ఒక వ్యక్తి ఆమె అంటే భార్య ఏదైనా ప్రాథమిక బంధువులు అంతా ద్వితీయ బంధువులు అవుతారు. ద్వితీయ బంధువులే గౌరవ బంధువులు కూడా అంటారు. అంటే ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు వ్యక్తి ద్వితీయ బంధువులు అవుతారు. మొత్తం ఎంతమంది ఉంటారు? ఇలా 33 మంది ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ అలాగే తృతీయ బంధువులు 151 మంది ఉంటారు. ఓకేనండి, చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులు అవుతారని చెప్పుకున్నాం. వంశం అనేది రక్త సంబంధికులు కూడమే. వంశం అంటే రక్త సంబంధాలు కూడకమే వంశం అంటాము. ఒక సమూహంలోని బంధువులంతా ఒకే పూర్వీకుల వారసులు భావిస్తారు. ఈ సమూహాన్ని వంశం అంటాము. అంటే ఏకరక్త బంధువులుగా గుర్తించబడే ఒక పూర్వీకుడు వారసులు సమూహం చెప్పుకున్నాం. మనం ఏమని చెప్పుకున్నాం? గోత్రము ఒకే మూల వంశ పురుషుడు ఉంటాడు, రక్త సంబంధికులు ఒకే మూల వంశ పురుషుడు ఉంటాడు చెప్పుకున్నాం. నెక్స్ట్ రకాలు చూడండి. మన వంశంలో రకాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? సేమ్ ఇక్కడ చెప్పుకుంటాం.
ఎక్కడ కుటుంబంలో చెప్పుకున్నాం ఏ వంశం ఉంటుంది? పితృవంశం, మాతృవంశం, తరవంశం. తమ వంశకర్త పురుషుడు భావిస్తే, ఎవరిని? పురుషుడు భావిస్తే అది ఏ వంశం? పితృవంశం. అదే స్త్రీని భావిస్తే మాతృవంశము. మనం ఎవరైతే ఏ వంశానికైతే పెద్దగా ఉంటారో వాళ్ళు ఆ వంశానికి చెప్పుకోవడం జరుగుతుంది. గోత్రం, క్లాన్ అనే పదం గాలిక భాషకు చెందిన పదం, దీని నుంచే వచ్చింది ఈ గోత్రం అనేది. ఈ భాష స్కాట్లాండ్, ఐర్లాండ్ లోనే కెల్టన్ జాతికి చెందిన భాష. రక్తబంధువు సంబంధాల ఆధారంగా కొన్ని కుటుంబాల్లో వంశంలో ఏర్పడే సంస్థనే గోత్రం అంటాం. రక్త సంబంధం ద్వారా కొన్ని సమూహాలు కలిసి ఉంటాయి. చెప్పుకున్న వేదకాలంలో ఆర్య సమాజంలో ఎక్కువగా ఏముండేది అని చెప్పుకున్నాం? పశుపోషణ ఉండేది. ఈ పశుపోషణలన్నీ కూడా ఈ పశువులన్నీ కలిపి ఒక్కొక్క సమూహంగా కొన్ని సమూహాలు ఉన్నాయి. ఏ సమూహంలో ఉన్న పశువులంతా ఆ వంశానికి చెందినవిగా వాళ్ళకి మూల పురుషులుగా పేర్కొనడం వల్ల ఆ ఆర్యుల సంస్కృతి నుంచే ఈ గోత్రం అనేది ఏర్పడిందని మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఓకేనండి. ఆదిమ తెగ సామాజిక శాస్త్రం సంస్థలో, ఆదిమ తెగ సామాజిక సంస్థలో గోత్రం అతి ప్రధానమైంది మరియు పురాతనమైన సంస్థ. మనం చెప్పుకున్నాం జాతి నిర్మాణాలు ఏముంటాయి అనుకున్నాం? వివాహం ఫస్ట్ ఏముంటుంది? కుటుంబం, వివాహం, కులం, మతం, ఒక స్త్రీ, జాతి, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కుటుంబాల్లోనే సబ్గా ఉంటాయి అంటే గోత్రాలు ఉంటాయి. భారతదేశంలో అన్ని ఆదిమ తెగల్లో గోత్ర వ్యవస్థ ఉంది. ఏకనివాస గోత్రానికి మొదటి లక్షణం. గోత్రం ఉపగోత్రాలుగా ఉండవచ్చు. ప్రతి గోత్రానికి ఒకే పేరు ఉంటుంది. చూడండి, కొన్ని తపస్వి గోత్రం అని, పైడిపల్ల గోత్రం అని రకరకాల గోత్రాల పేర్లు అవి. ఒక్కొక్క అంటే కులాలు వేరే ఉండొచ్చు. ఈ కులంలో గోత్రం అన్ని కులాలు ఇంకో కులంలో కూడా ఉండదు. ఒక కులానికి కులాలు వేరైనప్పటికి కూడా గోత్రం అనేది అన్ని కులాల్లో కలిసి ఉంటుంది. గోత్ర సభ్యుల మధ్య అంతర్వివాహం ఉండదు. అంటే ఈ గోత్రం ఆ గోత్రం కలిసి వివాహం చేసుకుని ఇందాక చెప్పాను నేను, కులాల మధ్య అంతర్వివాహం ఉంటుంది. అక్కడ ఎండోగామి, ఎక్సోగామి కులాల మధ్య అంతర్వివాహం ఉంటుంది. బాహ్య వివాహం ఉండదు. కులాంతర వివాహాలకు ఇష్టపడరు. అలాగే గోత్రాలు వచ్చేప్పటికి గోత్రాల అంతర్వివాహం ఉండదు, బాహ్య వివాహం ఉంటుంది. ఒక గోత్రం సేమ్ గోత్రం వివాహం చేసుకోరు. అదే సేమ్ కులాలు వివాహం చేసుకుంటాయి. ఈ రెండింటి డిఫరెన్స్ అదే. ఇట్ ఇస్ క్లియర్. గోత్రానికి టోటంకు దగ్గర సంబంధం ఉంటుంది. చూడండి, ఒక గోత్రం వారు నమ్మిన టోటం చిహ్నాన్ని లేదా రూపాలను చేతుల మీద, ఇంటి కప్పుల మీద, టోటం అంటే ఏమి లేదండి, ఒక సింబల్, ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు. ఒక పక్షినో, ఒక చెట్టునో, ఒక జంతువునో, ఒక వాళ్ళ యొక్క జాతికి సంబంధించినటువంటి ఒక సింబల్ గా తీసుకుంటారు. దాన్నే టోటం అంటారు. ఆ టోటం అని కొంతమంది చేతుల మీద, కొంతమంది బళ్ళ మీద, కొంతమంది ఇంటి పైకప్పుల మీద కూడా వేయించుకుంటారు. ఏది? వాళ్ళ యొక్క గోత్రానికి సంబంధించిన టోటం. గోత్రానికి మరొక లక్షణం మూల బంధువులు ఉండడం. మాతృవంశీయ గోత్రం అయితే స్త్రీలు, పితృవంశీయ గోత్రం అయితే పురుషులు మూల బంధువులు ఉంటారు. చూడండి, స్త్రీలనుకో తల్లి, పితృవంశీయం అయితే పితృవంశీ ఏదైతే అది, తల్లికి అయితే తల్లి వైపు తీసుకుంటాం, తండ్రికి అయితే తండ్రి వైపు తీసుకుంటాం. మాతృవంశ గోత్రాలు ఎక్కువ కనబడే సమాజం నాయర్స్. ఎక్కడ? కేరళ, కాశీగారు. ఎక్కడ? మేఘాలయ. పితృవంశీ కనబడే చెప్పుకున్నాం. నాయర్స్ కేరళ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏముంటాయి అని చెప్పుకున్నాం? కాశీగారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? మేఘాలయలో ఉంటారు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో కాశీగారు తెగల్లో కూడా ఈ యొక్క మాతృవంశీ వ్యవస్థ ఉంది. పితృవంశీయ గోత్రాలు మామూలు భారత సమాజంలో కనబడతాయి. మన ఇండియా సమాజంలో అన్ని చోట్ల కూడా పితృవంశీ సమాజం మాత్రమే ఉంది. మాతృవంశీ సమాజం మాత్రం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కేరళ, నాయర్, అలాగే కాశీ, గారో, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం ఉంటుంది. చూడండి, మాతృ స్థానిక గోత్రాలు కనబడే సమాజం హైదా బ్రిటిష్ కొలంబియాలో ఉంది. ఇక్కడ కాదు అది. భారత సమాజంలో గోత్ర బహిరం చెప్పుకున్నాం. మరియు కులాంతర్వివాహం. ఇక్కడ గోత్రం అంటే బయట బాహ్య వివాహాలు జరుగుతాయి, కులం అంటే అంతర్వివాహాలు జరుగుతాయి అని చెప్పుకున్నాం. అలాగే గోత్రం కొన్ని వంశాలుగా వించబడతాయి. భారత కులం వివాహాలు నిషిద్ధం. అలాగే కులాంతర వివాహాలు కూడా ఆమోదయోగం కావు. ఆమోదయోగం ఏంటంటే భిన్న గోత్రీయుల మధ్య వివాహం, ఒకే కులస్తుల మధ్య వివాహం. భిన్న గోత్రాలు వివాహం చేసుకుంటాయి, ఒకే గోత్రంలో వివాహాలు అవ్వవు. ఒకే కులంలో వివాహాలు అయితే భిన్న కులాలు, వేరు కులాలు, కులాంతర వివాహాలు జరగవు. గోత్ర కూడమి రెండు లేదా అంతకు మించి గోత్రాల కలయికను
గోత్ర కూటమి అంటారు. సాంఘిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి లేదా ప్రకార్య నిర్వహణ గోత్ర కూటమి ఏర్పడుతుంది. ప్రకార్యాలు, ప్రకార్యం అంటే చేసేటువంటి పనులు, కార్యము ప్రకార్యము చేసేటువంటి పని ఏదైతుందో ప్రకార్యాలు అంటారు. చూడండి, ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు ఏర్పడుతున్నాయి. ఎందుకని? ఆర్థికంగా సామాజికంగా బలపడడం కోసం కొన్ని సంఘాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక్కడ గోత్రాలు కూడా అప్పట్లో 3 గోత్రాలు కలిసి గోత్ర కూటమికి ఏర్పడేవి. ఎందుకంటే సమాజ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసిమెలిసి ఉండడం కోసం ఈ కూటములన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు మన ఈ ప్రపంచ దేశాలు చూడండి, G4, G7 ఇన్ని కూటములు ఏర్పడుతున్నాయి. ఎందుకని? మనకి ఆర్థిక వ్యవస్థలో కానీ సమాజ సమస్యలు కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఈ సమాజ వ్యవస్థలో కూటమిలనే ఏర్పడుతున్నాయి. ఈ పూర్వం నుంచి గోత్ర కూటమిల దగ్గర నుంచే ఏర్పడడం జరిగింది. ద్విశాఖి, ద్విశాఖి అంటే ఆదిమ తెగలోని సభ్యులందరూ కలిసి 2-3 బంధు సమూహాలు ఏర్పడితే అందులో ఒక్కదాని బంధువుల సమూహం ఏర్పడితే 2-3 బంధువులు ఒక కూటమిలాగా ఏర్పడితే దాన్ని ద్విశాఖి అంటారు. వాళ్ళు కూడా మత ఆర్థిక సామాజిక కార్యక్రమాల నిర్వహణకు దీని విభజన సహాయపడుతుంది. తెగ 2 సమూహాలు విభజించబడి కార్యక్రమాలు పూనుకుని ఏమీ లేదండి. ఇక్కడ ఒక గ్రూప్, ఒక సంఘం ఎందుకు ఏర్పడుతుంది? ఆర్థికంగానో సామాజికంగానో సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలగడానికి, వాళ్ళకి శక్తి కావడానికి, అంటే ఫైనాన్షియల్గా కానీ వాళ్ళకి సామాజిక స్ట్రెంత్ కానీ కావడం కోసం ఒక గ్రూప్గా ఏర్పడుద్ది. దాన్ని మనం గోత్ర రూపంలో అలాగే గోత్ర కూటమి అని కానీ ద్విశాఖ అని కానీ చెప్పుకుంటాం. అలాగే సాధారణంగా ఒక గోత్రానికి చెందిన వారందరూ ఒకే వీధిలో లేదా ఒకే గ్రామం అంటే గూడెంలో నివసిస్తారు. అలాగే వేరే వేరే ప్రాంతాల్లో నివసించే గోత్ర సభ్యుల సమూహాన్ని సిబ్ అంటారు. అంటే ఒక ప్రాంతంలో కొంతమంది, ఇంకొక ప్రాంతంలో కొంతమంది, వీళ్ళందరినీ కలిపి దీన్నే సిబ్ అని అంటాము. ఈ గోత్రాలు ఒక చిన్నగా ఏర్పడతారు, వాటిని సిబ్లని, ఇవన్నీ కలిపి సమూహాలన్నీ కలిపి సిబ్లు అంటాము. ఓకేనండి. టోటం ఇప్పుడే చెప్పుకున్నాం. టోటం అంటే ఒక గుర్తు, అది ఇంటి పైన కానీ బండి పైన కానీ ఈ యొక్క బాడీ చర్యలను తెగేసుకుంటున్నారు ఇలా ఎవరికాడే టోటమ్స్. ఓకేనా? ఆదిమ సమాజంలో కొన్ని సమూహాలకు జంతువులు, చెట్లు మొదలైన ప్రకృతి విషయాల సంబంధాలు ఉన్నది. ఈ సంబంధాన్ని తెలిపేదే టోటం. టోటెం వాదం ఎవరు చెప్పారు? S.C. రావు అభిప్రాయం ప్రకారం ఆదిమ భాషల్లో ఉన్న టోటెం వాదానికి కొన్ని మూల కారణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు, ప్రకృతిని కాపాడుతున్నాయి, ప్రకృతి నుంచి మనకు రక్షణ కల్పిస్తున్నాయి, ప్రకృతి ప్రసాదించినాయి. కాబట్టి వాటిని పూజిస్తారు. పూజించే ముందు అవి తమ గోత్రానికి చెందినవి అని చెప్పి వాళ్ళ గోత్రం తరపున వాటికి ఒక సింబల్స్ వేసుకుని గృహాల మీద కానీ వాళ్ళ యొక్క వెహికల్స్ మీద కానీ వాళ్ళ యొక్క బాడీ మీద కానీ ఈ యొక్క టోటెమ్స్ వేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పటి వరకు మనం ఈ యొక్క బంధుత్వంలో ఏమేమి నేర్చుకున్నాం, దాని మీద లాస్ట్ 5 బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ క్లారిఫై చేస్తున్నాం. దంపతులకు ఇరువైపులో ఉన్న వారి బంధుత్వ సమూహం మధ్య ఉండే బంధం చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇటువైపు ఈ భర్త వైపు ఉన్న బంధువులు, భార్య వైపు ఉన్న బంధువులు ఏ బంధువులు అవుతారు? వీళ్ళిద్దరు వైవాహికం, వివాహం అయింది. వివాహం ద్వారా వచ్చే బంధువులు ఏమనుకున్నాం? వైవాహిక బంధువులు అని చెప్పుకున్నాం అనుకున్నాం. రక్తంతో రక్త సంబంధికులు అయితే రక్త బంధువులు, రక్త సంబంధిక బంధువులు. వివాహం ద్వారా అయితే వైవాహిక. క్లారిటీగా అడిగాడు. ఏమని? దంపతికి ఇరువైపులా అటువైపు ఇటువైపు బంధువులు ఏమంటాము? వైవాహిక బంధువులు అంటాం. ఏ బంధువులు అంటాం? వైవాహిక బంధువులు అంటాం. రక్త సంబంధికుల మధ్య ఏర్పడే బంధం, రక్త సంబంధికులు ఏ బంధువు ఏర్పడితే ఏక రక్త బంధుత్వం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు ఏమవుతారు అనుకున్నాం? ద్వితీయ బంధువులు అవుతారా లేదా? ప్రాథమిక యొక్క ఒకసారి క్లియర్ గానండి. ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు అవుతారు. ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అవుతారు. దట్స్ క్లియర్? ఓకే. ఇక్కడ ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అవుతారు. అలాగే బంధుత్వం పేరుతో కాకుండా పరోక్షంగా చెప్పుకున్నాం. సాంకేతిక బోధన ఏంటది? సాంకేతిక బోధన. చూడండి, మనం పల్లెటూరులో కానీ విలేజ్లో కానీ చూస్తాం. ఈ అబ్బాయి అంటే ఈ పేరు చెప్పరు. సుబ్బారావు గారు అబ్బాయి, లేదా మా పెత్తాత గారు మనవడు, మా చిన్నాన్న గారు అబ్బాయి అంటే సాంకేతిక బోధన. ఒక వ్యక్తిని తన పేరుతో సంబోధించుకోకుండా వేరే వాళ్ళతో సంబోధిస్తే దాన్నే సాంకేతిక బోధన అంటాము. ఒక వ్యక్తి ఎవరో నేను అడిగినప్పుడు అతని పేరు అతని బంధుత్వ ద్వారా కనుక తెలియజేస్తే దాన్నే సాంకేతిక బోధన అంటాం. ఈ వ్యక్తి ఎవరో ఫలానా సుబ్బారావు గారు మనవడు, ఈ వ్యక్తి ఎవరో మా పెదనాన్న గారు మనవడు, ఈ వ్యక్తి ఎవరో మా మేనమామ కొడుకు అంటే ఒక వ్యక్తిని పేరెట్టి కాకుండా వేరే రిలేషన్ ద్వారా కనుక తెలియజేస్తే దాన్నే సాంకేతిక బోధన అంటారు. దట్స్ ఎ క్లియర్? చూడండి, బంధుత్వం పేరుతో కాకుండా అదే చెప్తుంటే ఇక్కడ పరోక్షంగా సూచిస్తే దాన్నే సాంకేతిక బోధన అంటారు.
కొన్ని గోత్రాలు కలిసి సమూహంగా ఏర్పడితే ఇప్పుడే చెప్పుకున్నాం ఏమన్నా గోత్ర కూటమి అనుకున్నాం. ద్వంద్వ వంశం ద్వారా ఒక వ్యక్తి వంశక్రమం ఎవరి నుండి వస్తుందని చెప్పుకున్నాం. ఎవరో తండ్రి అయితే పితృవంశము, తల్లి అయితే మాతృవంశము. ఒక వ్యక్తి మొత్తం ద్వితీయ బంధువులు ఎంతమంది? 33, ప్రాథమిక 7, తృతీయ 151 మంది ఉంటారు. 151. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.